ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధినా వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా. అంటే ఒక వనం ఉందనుకుందాం. ఆ వనంలో మంచి వాసన కలిగిన పూల చెట్టు ఒకటి ఉందనుకుందాం. ఆ పూల యొక్క వాసన ఆ వనం అంతా కూడా ఎలా అయితే విస్తరించి ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తుందో, ఆహ్లాదాన్ని ఇస్తుందో, ఒక కులంలో కానీ ఒక వంశంలో కానీ చక్కనైనటువంటి గుణాలు కలిగిన ఒక్క కొడుకున్నా చాలు, ఆ కొడుకు వల్ల ఆ వంశం అంతా కూడా శోభిల్లుతుంది, పేరు తెచ్చుకుంటుంది. ఆ కొడుకు వల్ల ఆ తల్లిదండ్రులకు మంచి పేరు వస్తుంది. కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయ వనములోన మలయ జంబున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురు సుమతి. తండ్రికి తల్లిదండ్రులకి సంతానం కలిగింది, మంచి కొడుకు పుట్టాడు అనగానే కాదు, అప్పుడు సంతోషిస్తారు, అది వేరే విషయం. కానీ పెద్దయ్యాక వాడి వల్ల ప్రజలందరూ కూడా మేలు పొందగలిగినటువంటి వారే. వాళ్ళందరూ కూడా ఈ కొడుకు యొక్క సుగుణాలను మెచ్చుకుంటూ ఉంటే నిజమైనటువంటి ఆనందాన్ని అప్పుడు తల్లిదండ్రులు సంతోషపడతారట. పూర్వం మనువుకి కుమారుడు ఉన్నాడు. ఆ మనువు కుమారుడు పేరు శర్యాతి. ఆ శర్యాతి భూఖండాన్ని 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. అతనికి 3 కుమారులు ఉన్నారు, ఉత్తానవర్హి, ఆనర్తుడు, భూరిసేనుడు. ఒకనాడు ఈ శర్యాతి 3 కుమారుల్ని పిలిచి, నేను ఈ భూఖండానికి అంతటికీ రాజుని, ఇదంతా నాది, నేను మీకు 3 దిక్కులు ఇస్తున్నాను, పశ్చిమం, ఉత్తరం, దక్షిణం. మీరు ఈ 3 దిక్కుల్ని పరిపాలించుకుని పేరు తెచ్చుకోండి కుమారులారా అని అన్నట్ట. అందులో ఈ ఆనర్తుడు అనేటువంటి వాడు అన్నట్ట, తండ్రి మీరు తప్పు మాట్లాడుతున్నారు, ఇదంతా కూడా నాది, నేను దీన్ని పరిపాలిస్తున్నాను అంటున్నారు మీరు, అది తప్పు, ఇదంతా కూడా భగవంతుడు. ఈశావాస్యమతం సర్వం యత్కించి జగత్యాంజగత్ తేన త్యక్తేన భుంగేదా బాకుర్దా కశ్యస్పథనం. ఆ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిది ఇదంతా కూడా, ఆయనే ఇదంతా కూడా ఏర్పాటు చేశాడు. జగద్గురు ఆయన, నిజమైనటువంటి పరిపాలకుడు ఆయన. ఆయన వల్లే మనం ఇదంతా కూడా అనుభవిస్తున్నాం, ఆనందంగా ఉన్నాం. అటువంటి శ్రీకృష్ణుణ్ణి దైవంగా భావించి ఆయనకి మనం కృతజ్ఞతలు తెలపడం పోయి ఇదంతా కూడా నాది, నేను మీకు ఇస్తున్నాను అంటున్నారు. అది తప్పు అభిప్రాయం అని నిష్కర్షగా చెప్పేశాడు. అయితే అది విన్నటువంటి ఈ శర్యాతికి కోపం వచ్చింది. నువ్వు నా కుమారుడివై ఉండి, నా శక్తియుక్తులు తెలిసి ఉండి నువ్వు శ్రీకృష్ణుని పొగుడుతావా? సరే అయితేను, నిన్ను నా రాజ్యంలో, ఇదంతా నా భూఖండం, నిన్ను ఇక్కడ ఉండడానికి లేదు. శ్రీహరి అంటున్నావు కదా, శ్రీకృష్ణుడు అంటున్నావు కదా, ఆయన దగ్గరికే వెళ్ళు, ఆయనకే మొదలుపెట్టుకో, నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నానని అనేసరికి ఈ యొక్క ఆనర్తుడు, సరే నువ్వు పరిపాలించేంత వరకు ఈ భూఖండం నీదన్న భూఖండంలో నేను ఉండను అని ఈ ఆనర్తుడు కూడా సముద్ర తీరానికి వచ్చి అక్కడ 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు శ్రీహరిని గురించి. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై, నాయన ఆనర్త ఏమిటి, ఎందుకు నువ్వు తపస్సు చేస్తున్నావు అనేసరికి ఈ ఆనర్తుడు ఆ శ్రీహరికి చెప్పాడు, ఇదంతా కూడా నా తండ్రి నీపైనటువంటి కోపంతో నన్ను దేశ బహిష్కరణ చేశాడు, తన పాలించేటటువంటి ఈ భూమి మీద నన్ను ఉండవద్దన్నాడు, కాబట్టి నిన్ను నేను మొరపెట్టుకున్నాను, నాకు వేరే భూమి కావాలి అన్నట్ట. శ్రీహరి అదెలా కుదురుతుంది, భూమి ఇది, దీన్ని నేను ఇంకా ఎక్కువ చేయడానికి కుదరదు ఇది. సరే నువ్వు నా భక్తుడివి, నువ్వు తపస్సు చేసావు కాబట్టి నీకు నేను ఒక సదుపాయం చేస్తున్నాను. వైకుంఠంలో
వైకుంఠం నుంచి నేను నీకు కొంత భూభాగాన్ని తెచ్చి సముద్రం మధ్యలో పెడతాను అన్నట్ట. అలాగే ఆ శ్రీహరి వైకుంఠం నుంచి 100 యోజనాల పొడవు 100 యోజనాల వెడల్పు కలిగినటువంటి ఒక భూఖండాన్ని తెచ్చి ఆ యొక్క సముద్రం మధ్యలో పెట్టి ఆనర్తుడిని దానికి రాజుగా చేశాడు. ఆ ఆనర్తుడు మహదానందంగా ఆ యొక్క భూఖండాన్ని 1,00,000 సంవత్సరాలు పరిపాలన చేసేట. ఆ ఆనర్తుడికి కలిగిన కుమారుడే రేవతుడు. ఆ రేవతుడు ఏం చేశాడు? శ్రీశైలానికి ఒక కుమారుడు, శ్రీశైలగిరి పర్వతం కదా, ఆ శ్రీశైల పర్వతానికి ఒక కుమారుడు ఉండేవాడు. ఈ రేవతుడు ఆ యొక్క పర్వతాన్ని చూసి ఇది నా రాజ్యంలో ఉండాలి అని ఆ పర్వతాన్ని తీసుకొచ్చి ఆ రేవతుడు తన రాజ్యం అనేటువంటి ఆనర్త దేశంలో పెట్టేట. అప్పటి నుంచి కూడా ఆ పర్వతానికి రైవతక పర్వతం అని పేరు వచ్చింది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఆ రాజుల అది తీర్థయాత్ర స్థలంగా కూడా ఇప్పటికీ కూడా జనాలు కూడా అక్కడికి వెడుతూ ఉంటారు. అలాగా తర్వాత ఈ ఆనర్తుడి గురించి ఆ శర్యాతికి తెలిసి తన కుమారుణ్ణి మెచ్చుకున్నాడు, ఆశ్చర్యపోయాడనమాట. నా కుమారుడు ఇంతవాడయ్యాడా అని. ఆ విధంగా కుమారుని వల్ల వంశం నిలబడుతుందన్నమాట అని ఈ యొక్క శ్లోకానికి అర్థం అన్నమాట.